నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజ్యాంగం ఇది మన దేశానికి దిక్సూచి. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గణతంత్ర దేశంగా అవతరించి ఒక రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. ఆ రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ 75 ఏళ్లుగా ప్రజాపాలన సాగిస్తున్నాం. అవసరమైనప్పుడల్లా సవరణలు జరుగుతున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్పై తెలంగాణ ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇంతకీ రాజ్యాంగాన్ని అలా మార్చేయవచ్చా? బడ్జెట్పై అభ్యంతరాలు తెలియజేయాల్సిన సీఎం స్థాయి వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చేయాలనడం ఎంతవరకు సబబు? ఇదే అంశంపై ఇవాళ చర్చలోకి వెళ్దాం. వెళ్లే ముందు అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Nothing will change in this present setup. And that's why I'm... Hear me, don't be impatient. We need to draft a new constitution of India. Yes, I firmly believe so many nations, wherever they felt it is necessary, they have rewritten their constitutions. Yes, they have brought in new constitutions. Now there is a need in this country to pursue a new constitution of India. एक नया सोच, एक नया दिशा, नया संविधान, यही हमारा नारा होगा. Yes, you wait and see. రైట్, ఇక ఇదే అంశంపై చర్చలోకి వెళ్దాం. ఆ చర్చలో మనతో పాటు జైన్ అయ్యారు, మానవతరాయ్ టీపీసీసీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. అట్లాగే నరేష్ ప్రజాపతి టీఆర్ఎస్ నేత, ఇక రావు పద్మ బీజేపీ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. రైట్, ముందుగా నరేష్ ప్రజాపతి గారు, అసలు కేసీఆర్ మనసులో ఏముందండి? బడ్జెట్పై అభ్యంతరాలు చెప్పాల్సిన టైంలో ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక కామెంట్ నిన్న చేశారు. సో దీన్ని మీరు ఎట్లా చెప్తారు? దీన్ని ఇప్పుడు నిన్న జరిగినటువంటి కేసీఆర్ గారి ప్రెస్ మీట్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే దేశ ప్రజలంతా కూడా మోడీ గారు ఏదో చేస్తారని చెప్పేసి గుజరాత్ తరహా అని చెప్పి చూపించి ఓట్లు దండుకొని ఈరోజు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అధోగతి పాలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ గారు ఓపిక పట్టి సహనంతో ఉండి కొన్ని సంవత్సరాలు మనం వేచి చూసి ఎన్నో సందర్భాల్లో కూడా మోదీ గారి విషయంలో పార్లమెంట్లో ఎన్నో బిల్లులకు మద్దతుగా నిలిచినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ చివరికి ఏం జరిగింది? సేమ్ గతంలో ఉన్నటువంటి మాదిరిగానే, గత పాలకుల మాదిరిగానే ఒరగబెట్టింది ఏమీ లేకపోగా పైగా మీ మీద చేస్తున్నట్టు డ్రామాలు సృష్టించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఈరోజు మా ప్రధానమంత్రి మోదీ గారితో సహా బీజేపీ నాయకులు, రాష్ట్ర శాఖ అధ్యక్షులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, నాయకులు కూడా గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని ఏ ఒక్కటి కూడా నిలుపుకోలేకపోయారు. కేంద్రం యొక్క ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి మాట ఒక రకంగాను, రాష్ట్రాలలో వచ్చేసరికి ఆ రాష్ట్ర నాయకుల యొక్క మాటలు ఒక రకంగాను, జాతీయ పార్టీ చేసినటువంటి వాటికి ఈ రాష్ట్రం యొక్క చేసినటువంటి వాటికి పొంతన లేకుండా పోయే విధంగా ఈ రోజు బీజేపీ పార్టీ వ్యవహరిస్తా ఉంది. 700 మంది రైతులు చనిపోతే కనీసం వాళ్ళు పరామర్శించిన పాపం లేదు. వాళ్ళకు కనీసం ఏం చేస్తామో, వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ కింద ఏదైనా చేస్తారంటే ఆ బడ్జెట్లో అట్లాంటి వాటి మీద ఎక్కడ అసలు వాటి జోలికే పోలేదు. అంటే ఈ రోజు మేము ఒక క్షమాపణ చెప్పేసి ఊరుకొని రైతులను ఇంతమంది వాళ్ళ బలిదానాలని మనం ఊరికే తీసుకొని పోదామా అనేటువంటి ఉద్దేశంలో బీజేపీ పార్టీ ఉంది. అదే రకంగా ఈరోజు మొత్తం అమ్ముకుంటా పోతా పరిస్థితిలో ఉంది. ఇవన్నీ చూసిన తర్వాతనే ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ఈరోజు బీజేపీ పార్టీ అమ్ముతా ఉంది. ఇట్లాంటి సంస్థలను చేసుకుంటా పోయేటువంటి పార్టీ, మీరు సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానని ఒప్పుకున్నటువంటి పార్టీ ఈ రోజు వరకు ఎన్ని చేసిందో చెప్పే పరిస్థితిలో ఏ పార్టీ నాయకులు లేరు. మీరు అడగండి సూటిగా, ఏ ఒక్క ప్రశ్న సమాధానం దాటవేసుకుంటూ వేరే రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నల్లధనాన్ని తీసుకొస్తా ఉన్నారు. నల్లధనం తీసుకొచ్చే క్రమంలో నల్లధనాన్ని తీసుకొచ్చి మాకేదో చేయకపోగా బ్లాక్ మనీ దారులను అందరిని తీసుకుపోయి విదేశాల బాట పట్టించారు. తీసుకుపోయి వీళ్ళు బార్డర్ దాటి పంపించేసారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇక మునిగిపోయేది భారత జనాభా. అంటే మీరు చేస్తా అన్నటువంటి మాట ఏ రకంగా ఉంది, లాస్ట్కి మీరు ఇంప్లిమెంట్ చేసిన విధానం ఏ రకంగా ఉంది, ఇన్ని రకాలుగా ఉంటున్నాయి. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయరు అంటే కాంగ్రెస్ ఇతర, బీజేపీ ఇతర, గతంలో కాంగ్రెస్ పార్టీ నమ్మి ఏ రకంగా మనం ప్రజలను వాళ్ళు వంచారో బీజేపీ పార్టీ కూడా అదే రకంగా చేస్తూ ఉంది. ఈ 2 పార్టీలు లేనటువంటి ఒక కూటమిని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు నీటి వాటాలో కూడా దేశంలో ఉన్నటువంటి నీళ్ళని మనం సరిగ్గా వాడుకోలేకపోతా ఉన్నాం. ఈ రకంగా మనం ఉన్నటువంటి మ్యాన్ పవర్ని సరిగ్గా వాడుకోలేకపోతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం మార్చిన చరిత్ర గతంలో చాలా దేశాల్లో ఉంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మళ్ళీ అందరికీ
ఒక్కటండి, చట్టాలు న్యాయాలు అనేది ఇది ఎవరో బ్రహ్మదేవుడు ఇచ్చింది కాదు. మనంతటా మనం తయారు చేసుకొని మన ప్రజలకు అనుకూలంగా ఉండాలి, మన ప్రజలకు వెసులుబాటుగా ఉండాలి, మన ప్రజలకు ఏం కావాలి. అమెండ్మెంట్ చేయడం కూడా తప్పే. ఒకవేళ అట్లా అనుకుంటే అమెండ్మెంట్ చేసిందని పాత రాజ్యాంగంలో రాసినటువంటి వాటిని మనకు కాదని మనకు తిరగ రాసినట్టు. అంటే దీన్ని తప్పుగా భావించేవాళ్ళు దాన్ని కూడా తప్పుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఏమన్నారంటే అవసరమైతే రాయాల్సిన పరిస్థితి కూడా ఉంటది, చేసుకోవాలి. ఎందుకంటే మనం రాబోయే యువతకు మంచి రోజులు రావాలంటే, రాబోయే యువతకు ఏ రకంగా ప్రభుత్వ యొక్క చట్టాలు మనకు ఉపయోగపడే విధంగా ఉండాలంటే ఆ రకంగా చేసుకున్న చరిత్ర గతంలో చాలా ప్రజాపతి గారు, అంటే బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాలకు కొంత హెచ్చుతగ్గులు ఉంటామాట వాస్తవమే, ప్రతి సంవత్సరం ఇది జరిగే విషయమే సాధారణంగా. కానీ ఏకంగా ఒక రాజ్యాంగ స్వరూపాన్ని రాజ్యాంగాన్నే సవరణలు చేస్తే కుదరదు, రాజ్యాంగాన్ని మళ్ళీ కొత్త రాజ్యాంగం కావాలి అనేంత తీవ్రమైన స్థాయిలో మాట్లాడాల్సినంత సందర్భం ఏమొచ్చిందనేది ఇక్కడ వాదన. ఇప్పుడు రాజ్యాంగం మారుస్తా అన్నప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ లాస్ట్ వాటిల్లో ఉన్నటువంటి వాటిని మన ప్రజలకు అనుకూలంగా, దేశ ప్రజలకు అనుకూలంగా, దేశ యొక్క రాష్ట్రాల హక్కులకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు రాజ్యాంగం మారుస్తాం అంటేనండి కొన్ని విషయాలలో ఈరోజు హుస్సేన్ సాగర్ క్లీన్ చేస్తా అంటే దాని మీద కేసులు వస్తా ఉన్నాయి. దాని మీద ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా కోర్టుల్లో స్టేలు ఇచ్చేసి వాటిని ఆపుతా ఉన్నాయి. కొన్ని రకాలు చేస్తూ ఉంటే కొన్ని అడ్డంకులు అవుతా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చేసేది ఒక కేసీఆర్ కుటుంబానికో లేకపోతే ఒక తెలంగాణకో లేదా ఒక టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడేది కాదు. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉపయోగపడాలి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆ చట్టాలు అనేది మంచిగా ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా మనమంతా కంప్లీట్ చేసుకొని దానికి ఎంతో ప్రక్రియ ఉంటుంది. ఆ గతంలో అంబేద్కర్ గారు సూచించినటువంటి బాధలు ఈ రోజు మనం ముందుకు పోయేటట్టుగా ఉండాలనేది కేసీఆర్ భావన తప్ప దీంట్లో పెడార్థాలు తీసి దీన్ని కూడా రాజకీయం చేసుకోవాలని అనుకునేటువంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయంటే ఎంత దిగజారుకోతనమో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గమనించండి, ఇక్కడ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రెండు భిన్న పార్టీలుగా మనకు కనబడతాయి, కేవలం వాళ్ళ అధికార దాహం కోసమే. అయితే మీ పార్టీ ఉండాలి అధికారంలో, లేదా మా పార్టీ ఉండాలి తప్ప ఇంకొకరు రావడానికి ఇష్టపడినటువంటి పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి రెండు పార్టీలు ఈరోజు ఏకమై కేసీఆర్ గారి పెడదో పట్టించే విధంగా, తప్పుదో పట్టించే విధంగా ఈ రోజు పెడార్థాలు తీసుకుపోతా ఉన్నారు ఈరోజు రాజ్యాంగ విషయంలో. అంతే తప్ప కేసీఆర్ గారికి రాజ్యాంగం మారడం అంటే లేని ఏదో తీసుకొచ్చి మన కోసం పెట్టడం కోసం కాదు. ఉన్న వాటిని ఇంకా కన్వీనెంట్ గా, పబ్లిక్ కన్వీనెంట్ గా ఉపయోగపడే విధంగా ఉండాలి, ఇంకా ఉన్నటువంటి వాటిని చేసుకునే విధంగా ఉండాలనేది మాట ఉంది తప్ప దాంట్లో కూడా తప్పు పట్టించే విధంగా మాట్లాడితే ప్రజల నుంచి వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది, ప్రజలు అసహించుకుంటారు. ఒక అంటే ఎడ్యుకేటర్స్ పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో ప్రజలందరికీ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని తప్పుగా భావించినట్టుగా లేరు. కేవలం వీళ్ళు దాన్ని చూపించేసి దానివల్ల కొంత ఏదో రాజకీయ లబ్ధి పొందుదాము, రాజకీయంగా మాకేదో ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప దీంట్లో ఏ ఒక్క పౌరుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడటం కూడా లేదు. ఫైన్. మానవతరాయ్ గారు, 75 ఏళ్ళు రాజ్యాంగం పూర్తయింది. మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ బీజేపీలే ఇన్నేళ్లుగా పరిపాలిస్తూ వచ్చాయి. ఏ రకంగా ప్రజలకు న్యాయం చేయలేకపోయాయి ఈ ప్రభుత్వాలు. అందుకే మనకు కొత్త రాజ్యాంగం కావాలి, దేశంలో ఒక మార్పు జరగాలి, దీనికి సంబంధించిన ఒక చర్చ జరగాలని చెప్పేసి నిన్న కేసీఆర్ ఒక కొత్త తరహా ప్రతిపాదన తెచ్చాడు. కాంగ్రెస్ పార్టీగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు, ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ ప్రభుత్వం లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా? రాజ్యాంగంలోని 3వ నిబంధన లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? రాజ్యాంగాన్ని గౌరవించే కదా మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు పలు దఫాల్లో రాజ్యాంగంలో 3వ నిబంధన షెడ్యూల్ చెబుతున్నది చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అంబేద్కర్ దేవుడు అని చెప్పి కీర్తించినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు అవసరం తీరిన తర్వాత, అంటే అన్ని హంగులు ఆర్థికంగా అంగబలం, అర్ధబలం, అన్ని బలాలు వచ్చిన తర్వాత అహంకారంతో నిన్న రాజ్యాంగాన్నే మార్చివేయాలి, తిరిగి రాయాలని చెప్పి పేర్కొన్నట్టు స్పష్టంగా అర్థమైంది. చేసిందంతా చేసి తప్పు చేసి ఒక క్షమాపణ చెప్పండి, జాతికి క్షమాపణ చెప్పండి. ఇది రాజ్యాంగం అంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు, యావత్ భారత జాతికి సంబంధించింది. అంబేద్కర్ని ఒక కుల ప్రాతిపదికగా ఆయనపై సానుభూతి చూపించి రాజ్యాంగాన్ని రాయించలేదు. ఆయన ప్రపంచంలోనే గొప్ప మేధావిగా చూసి ఎంపిక చేశారు రాజ్యాంగం రావటానికి. కాబట్టి కేసీఆర్ గారు ఇది ఎట్లుందంటే నిన్న వ్యవహారం తన ముఖం బాగోలేక అద్దాన్ని పగలగొట్టుకున్నట్టు అద్దం మీద నిందలేసినట్లున్నది.
రాజ్యాంగంకి బడ్జెట్కి ఏం సంబంధం? సరే, బడ్జెట్ అంశాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. లేనప్పుడు పాలకులు ఎవరైతే అన్యాయం చేశారో, బడ్జెట్లో రాష్ట్రాలకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఎదిరించే విధంగా పార్లమెంట్ చట్టసభలు ఉన్నాయి. నీకు రాజ్యసభలో బలం కొంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, లోక్సభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళ ద్వారా కొట్లాడి హక్కులు సాధించాలే కానీ ఈ విధంగా రాజ్యాంగాన్నే తిరిగి రాయాలి, రాజ్యాంగాన్నే మార్చాలి అనంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే కేసీఆర్ గారు. ఇది గ్రహించలేకపోయారు. అంత అజ్ఞానంగా ఏ విధంగా మాట్లాడతారు? ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి అంత అసహనమా? నిన్న విలేకరుల సమావేశం దాదాపు మాకు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ కన్నా అత్యధికంగా సమయాన్ని వెచ్చించి ప్రజల సమయాన్ని కూడా వృధా చేశారు. కాబట్టి క్షమాపణలు, జాతికి క్షమాపణలు చెప్పాలి. దళితులకే కాదు, అంబేద్కర్కే కాదు, యావత్ జాతికి. ఎందుకంటే ఈయన ఒక్కడైనా ముఖ్యమంత్రి? ఎంతమంది? 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. అంటే వీళ్ళు సమాఖ్య వ్యవస్థలో, ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుంది, పెత్తనం చెలాయిస్తుంది రాష్ట్రాలపై అన్నప్పుడు ప్రాజెక్టులను, అంటే నీటిపారుదల ప్రాజెక్టులను, డ్యాములను తమ వశం పరుచుకున్నది కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి. అదేవిధంగా వన్ నేషన్ అని చెప్పేసి కొత్త విధానాలు తీసుకొస్తుంది. ఐఏఎస్లు ఆ వ్యవస్థను కూడా మొత్తాన్ని కూడా బదలాయించుకుంటుంది, తన వైపు తిప్పుకుంటుంది, అధికారాలని బదలాయించుకుంటుంది. ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు నీ ఒక్క రాష్ట్రానికేనా? అసలు నీ బలం ఎంత? రాజ్యాంగాన్ని మార్చేంత శక్తి కేసీఆర్కు ఉందా? అసలు ఎంత అనాలోచితమైనటువంటి మాటలు ఇవి చెప్పండి. అసలు ఎంత? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇప్పటి వరకు 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది పలు దఫాల్లో. అది కూడా దేశ పౌరుల అవసరాల నిత్యనే. మన రాజ్యాంగం స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని దేశ పౌరులకు ఇచ్చింది. అంత గొప్ప రాజ్యాంగం, అద్భుతమైనటువంటి లిఖిత రాజ్యాంగాన్ని రాసుకున్న మనం, ఎవరు రాసిందో కాదు, మనకు మనమే, భారత ప్రజలమైనటువంటి మనకు మనమే రాసుకుని మనకు మనమే సమర్పించుకున్నటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం మరి ముఖ్యమంత్రి గారికి తగున? ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇంత చేసి కూడా ఇంత రాద్ధాంతం అవుతున్నా కానీ అన్ని వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు, మరి క్షమాపణ చెప్పరా ముఖ్యమంత్రి గారు? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో రాజ్యాంగాన్ని వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా అజ్ఞానంగా మాట్లాడవచ్చు అంటే దీంట్లో ఏదో దురుద్దేశం ఉన్నది. అంశాలను పక్కదారి పట్టించే విధంగా, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా బడ్జెట్ మీద, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద కేటాయింపుల్లో భారత పౌరులకు, తెలంగాణ తెలుగు ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని పక్కదారి ప్రజలందరూ కూడా గుర్తుపట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలని మరి పొలిమేర్ల వరకు తరిమి కొడతారు కాబట్టి, భారత జాతీయ సరిహద్దులు దాటిస్తారు కాబట్టి, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ పొలిమేర్ల దాటి తరిమి కొడతారు కాబట్టి ఈ అంశాలని పక్కదారి పట్టించేందుకే ఎవరో చెప్తే కేసీఆర్ గారు మాట్లాడినట్టే ఉంది. నిజంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడాలా? నాకు నా తెలంగాణలో నా గిరిజన యూనివర్సిటీ ఏమైంది, నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏంది అది అని ఈ విధంగా మాట్లాడాలి. ఎన్నో బడ్జెట్ ఇది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 8వ బడ్జెట్. 8 బడ్జెట్లో కూడా వాళ్ళతో, బీజేపీ వాళ్ళతో తైతక్కలాడి సహకరించుకొని, పరస్పరంగా సహకరించుకొని ఈరోజు మాట్లాడుతుందంటే కేసీఆర్ గారికి అర్థమైపోయింది తన ఓటమి ఖాయమైంది కాబట్టి ఏదో రకంగా లబ్ధి పొందాలి. పచ్చని అంటే కొలంలో, మంచి ప్రశాంతమైనటువంటి కొలంలో రాయేసే ప్రయత్నం చేసిండ్రు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చడం కాదు, ముందు కేసీఆర్ గారిని ఈ యొక్క బీజేపీ టీఆర్ఎస్ పాలకులను మారిస్తేనే భారత రాజ్యాంగంలో హక్కులు ప్రజలందరికీ కూడా సమభాగంగా పంచబడతాయి. ఏమండి ఈయన నీతులు చెప్తాడా? నిన్న ప్రెస్ మీట్లో ఎన్ని బూతులు మాట్లాడతాడు? ఈయన రాష్ట్రంలో చక్కగా పరిపాలిస్తాడా? ఈయన చక్కగా పరిపాలించడం కానీ ఈయన కేంద్రానికి నీతులు చెప్తాడు. రాష్ట్రంలో ఈరోజు ఐఏఎస్లు ఏ విధంగా గులాంగిరి చేస్తారు? రాష్ట్రంలో నేరుగా ఎంపికైనటువంటి ఐఏఎస్లను కాదని చెప్పేసి గ్రూప్ 1 సర్వీస్ ద్వారా ఎంపికై కన్ఫర్డ్ అయినటువంటి వాళ్ళు గులాంగిరి చేయించుకో, వెంకట్రామరెడ్డి లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను తయారు చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కేసీఆర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు, భూతాలు భగవద్గీత పేర్కొన్నట్టు స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకే బేషరతుగా దళితులకే కాదు, అంబేద్కర్కే కాదు, యావత్ భారత జాతికి కూడా క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. రైట్. రావు పద్మ గారు, నిన్న బడ్జెట్పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కేంద్రంపై ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి చూపించారు. అట్లాగే నిర్మలా సీతారామన్ ఆత్మవంచన చేసింది, అధర్మాన్ని పాటించింది అంటూ మహాభారతంలోని ఒక శ్లోకాన్ని కూడా చదివిందంటూ కూడా ఇవన్నీ ఉటంకిస్తూ ఒక మాట మాట్లాడాడు. సో ఇవన్నీ కూడా అంటే ఏదైతే పద్ధతిగా సాగడం లేదు, గుణాత్మక మార్పు రావాలి
అట్ ద సేమ్ టైం బడ్జెట్పై స్పందిస్తూనే ఈ రకంగా తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూనే రాజ్యాంగం వైపు కూడా వెళ్ళిన పరిస్థితి, రాజ్యాంగాన్ని కూడా మార్చాలంటూ మాట్లాడారు. సో దీనిపై మీరేమంటారు బీజేపీ పార్టీకి? ఎస్ రావు పద్మ గారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడిన తీరు, మాట్లాడిన భాష, అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టినాక తెలంగాణ ప్రాంతానికి ఏమొచ్చింది, ఏం పోయింది, దాని గురించి మాట్లాడకుండా, అదేదో తెలుసుకోకుండా ఒక గంటన్నర టైం పెట్టుకొని ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, విమర్శించాలి కాబట్టి కుక్కలు రండలు ఇట్లాంటి మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది ఏం చేయాలో రైట్, మీ ఆడియో కొంత డిస్టర్బ్ ఉన్నట్టుందండి, ఒకసారి మళ్ళీ జాయిన్ కావాలని కోరుతున్నాం. అట్లాగే రైట్, నరేష్ ప్రజాపతి గారు, సో కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. కేసీఆర్ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా వేరే ప్రయోజనాలు ఆశించి దేశవ్యాప్త రాజకీయాలకు సంబంధించి కావచ్చు, అట్లాగే రాజ్యాంగం వైపు తన ఈ విధానాన్ని అంతా మళ్లించాడు. ప్రెస్ మీట్ అంతా కూడా గంటల తరబడి తన సొంత ప్రయోజనాలకు సంబంధించి ఇదంతా మాట్లాడంటూ కూడా కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు చేస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఒక మాట. అంటే సీఎంగా, ఒక రాష్ట్రానికి సీఎంగా ఉంటే దేశ ప్రయోజనాలు మనం ఆశించొద్దా, దేశ ప్రయోజనాల గురించి మనం మాట్లాడొద్దా, దేశ ప్రయోజనాల గురించి మాట్లాడంటే ఒక పౌరునిగా మాట్లాడవచ్చు, దానికి ఏదో కావాల్సిన అవసరం లేదు, లేకపోతే మీ సర్టిఫికేషనో లేకపోతే మీ పార్టీల సభ్యత్వాలు ఉంటేనే దేశం గురించి మాట్లాడాలని ఎక్కడ లేదు రాజ్యాంగంలో. మీరు చెప్పినటువంటి రాజ్యాంగంలో కూడా ఎక్కడ దేశ ప్రతి పౌరుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని, వాళ్ళ సజెషన్స్ దేశ బాగు చేయడం కోసం ఉపయోగించే విధంగా ఉండాలనేదే కేసీఆర్ గారి ఆకాంక్ష తప్ప, దీన్ని మీరు ఎన్ని తిప్పులు తిప్పినా, లేకపోతే అంబేద్కర్ గారి మీద మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదనో, లేదా అంబేద్కర్ గారి పేరు కావాలనో తీసేయాలనో ఎక్కడ లేదు. ఇది కేవలం మీ క్రియేటివిటీ మాత్రమే. దయచేసి ఇది ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా, నిజంగా మీకు భారత జాతి మీద మీకు గౌరవం ఉంటే మీరు ప్రశ్నించినటువంటి వాళ్లకు మీరు నిజంగా నిస్సిగ్గుగా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వాటిని మేము అంబేద్కర్ గురించి వారి మీద, మేము అంబేద్కర్ లాంటి గొప్ప నాయకుని మీద మేము చేసి ఒక రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి మా యొక్క దురాలోచన ఉంది అని మా పార్టీ ఉందని చెప్పి మీరు నిస్సిగ్గుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్ప అంబేద్కర్ గారి పేరు కాదనో 105 సార్లు అమెండ్మెంట్ చేశామని చెప్పారు. మరి అమెండ్మెంట్ అంటే ఏంటండి? దాంట్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి వాటిలోనే ప్రజల కోసం, ప్రజల అవసరాల రీత్యా ఏమేమి కావాలనో వాటిని సవరించుకునే విధంగా చేసినటువంటి క్రమము. అదే రకంగా మనం చేసుకుంటామని చెప్తున్నాం. దీనికి తప్పేముంది? అంబేద్కర్ గారి పేరు పోతున్నానో, లేదా అంబేద్కర్ గారికి ఏమో జరుగుతున్నానో అనే విధంగా మీరు ఎందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు? అందరికీ అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంది. ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన నాయకుడు కాదు అంబేద్కర్ గారు. ఈ రోజు ఉన్నటువంటి 130 కోట్ల ఆరాధ్య దైవంగా మనం అందరం వారిని చూస్తా ఉన్నాం తప్ప, మీరు దాన్ని ఏదో క్రియేట్ చేసేసి రాష్ట్రం మీద, పార్టీ మీద ఏదో రకంగా నెగిటివ్ తీసుకొద్దామనే ఆలోచన దయచేసి మీరు అది విరమించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అలాంటి ఆరోపణలు చేయకుండా ఉంటే జాతికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఈ రోజు అధికారంలో లేం కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడుతూ ఉంటాము. మీరు ఏమేమి చేసినా కూడా దాన్ని మేము రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటామనే ఆలోచనని దయచేసి విరమించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు ఇంత ముందుగా కేసీఆర్ గారు చెప్పినటువంటి సమస్యలు ఏంటండి? తెలంగాణ గురించి మొత్తం ఇచ్చిన తర్వాత, తెలంగాణ గురించి కావాల్సిన అడిగిన తర్వాత వీళ్ళు చెల్లడం లేదని చెప్పేసి మీరు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టుగా ఒరుగుతున్నా అని చెప్పేది. కాబట్టి మీకు కుక్కలు మొరుగుతున్నాయి అనే విధంగా మేము అర్థం చేసుకుంటాం తప్ప, మేము నిజంగా మీకు చేతనైతే బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని పోయి దాని మీద క్లారిటీ తీసుకురామని చెప్పండి. ఆ రోజు వరి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడారు. చివరికి ఏం జరిగిందండి? దాని మీద ఏం సాధించారండి? ఏమి చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరగబడేదాకా కూడా వాళ్ళు తీసుకొచ్చింది ఏం లేదు. ఒక ఐటీఆర్ తీసుకొచ్చారా? ఒక బయ్యారం ఉక్కర్మ గారిని మన దగ్గర పెట్టించారా? ఒక పసుపు బోర్డు అండి, ప్రజలను మోసం చేసి ప్రజలకు వాగ్దానం ఇచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను వంచినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి పార్టీని ప్రశ్నిస్తే రైతులను తీవ్రవాదులు అనే విధంగా మాట్లాడినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అంటే ఇక రాష్ట్రాల్లోకి వచ్చేసరికినేమో మేము ప్రశ్నిస్తే రైతులు తీవ్రవాదులు అవుతారు. అదే దేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో 1 సంవత్సర కాలం పాటు చలిలో
ఎట్లా అంటే ఎముకలు కొరికేలాంటి చల్లో కూడా ఈరోజు అక్కడ ఉన్న రైతులు టెంట్లు వేసుకొని గుడారాలు వేసుకొని తిండి ఉండి లేక ఉన్నటువంటి చేసే దీక్షలు చేస్తా ఉంటే వాళ్ళని కూడా పెయిడ్ అని చెప్పేసి వాళ్ళు రైతులే కాదని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అండి. ఇంక వాళ్ళకు 700 మంది రైతులు చనిపోతే టీఆర్ఎస్ బీజేపీలు ఇద్దరు కలిసి దొంగ నాటకాలు ఆడి కనీసం వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి గారు కనీసం వాళ్ళ దగ్గరకు పరామర్శించలేదు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసి. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కలిసి జనాన్ని దగా చేస్తున్నారు. ఇందుకే చేతగాకనే ఆడలేక పాతగజలు అన్నట్టు వీళ్ళు పరిపాలించలేక రాజ్యాంగం మీద నిందలేస్తున్నారు. దేశ ప్రజలుగా దేశ పౌరునిగా మేము గౌరవించుకున్నాము. మీరు దేశం మొత్తంలో మీరు పరిపాలించే రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఒరగబెట్టితే ఒక మాట చెప్పండి. మీరు నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ వానాకాలం పంటను కూడా ఇప్పటి వరకు కూడా సేకరిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో వరికి మద్దతు ధర 1960 రూపాయలతో పాటు వినండి నరేష్ గారు, మీరు అన్నారు కదా నరేష్ గారు మీకన్నా ఏం ఎక్కువ చేసినా చెప్తాను వినండి. మీరు తెలంగాణ రైతాంగం దగ్గర వరి కొనకుండా వాళ్ళని అనేక తంటాలు పెడుతుంటే మా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూపేల్ బఘేల్ ముఖ్యమంత్రి 1960 రూపాయలు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించిండు. మీరేం చేసిండ్రు? ఇప్పటి వరకు కూడా కల్లాల్లో పంట ఐకేపీ కొనుగోలు సెంటర్లో ఉన్నది. వానాకాల పంట పూర్తయింది. అక్కడ యాసంగిలో వరి పంట వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పి రైతుల్ని మీరు బెదిరించారు. కానీ అక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రైతుల్ని బెదిరియలేదు. వరి కన్నా యాసంగిలో వరి పంట బదులు వేరే ప్రత్యామ్నాయ పంట వేస్తే 10,000 రూపాయల బహుమానం ఇస్తా అని చెప్పి ఎకరానికి నజరానా ప్రకటించారు. మీరేం చేసింది? మీరు ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతులకు పంగనామం పెట్టింది మీరు. రైతులు యాసంగిలో వరి వేయొద్దని చెప్పి 150 ఎకరాల్లో వరి పంట వేస్తుంది మీరు. చెప్పారు రైతులకి. ఇలా రాజ్యాంగాన్ని మారుస్తారా మీరు? పరిపాలించడానికి చేతిలో ప్రజలు అప్పగిస్తే అధికారాన్ని చేతగాక మీరు ఈ విధంగా రైతుల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అందరిని కూడా సర్వనాశనం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద జాతికి ఈ రోజు మొత్తం తెలంగాణ జాతి మొత్తం ఎదుర్కొన్న కాళేశ్వరం మీద 100 కేసులు వేసిరు మీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నిరుద్యోగుల గురించి మీరు మొసకడే కలుస్తా ఉన్నారు. లక్షల కోట్లు దుబారా చేసి ఏం ప్రయోజనం? కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కాళేశ్వరం నీళ్ళు ఎక్కిపోయారు. మానేరులో, కరీంనగర్ లో ఉన్నటువంటి మానేరులో కాంగ్రెస్ సూర్యాపాడ దాకా కాలువలు తీసుకొచ్చారు. అభివృద్ధిని ఆటంకం కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. బీజేపీ, టీఆర్ఎస్ అన్ని కూడా అర్థమైపోయింది. విషయం అంశాలను పక్కదారి పట్టిస్తారు. మీరు గొప్ప కావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఖచ్చితంగా మీరు మాట్లాడే రాజ్యాంగ సవరణ కాంగ్రెస్ చేసిందన్నారు తప్ప మీరు మీ రాజకీయాల కోసం మాట్లాడారు. మీ అధ్యక్షుల గారి ముందు మీరేదో గొప్ప అనిపించుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల బాధ్యత అధికారంగా ఉంది కదా అని చెప్పి అహంకారంతో రాజ్యాంగాన్ని అవమానపరిస్తే మాత్రం చూస్తూ కాంగ్రెస్ ఊరుకోదు. వాటి మీద కనీసం ఒక్క మాట కూడా పార్లమెంట్ సాక్షిగా మీరు ఎందుకు తెలంగాణకి కావాలని చెప్పి మీరు ఎందుకు అడగట్లేరు? మీ నాయకత్వం మీ నాయకుడు విభజన చట్టంలో పేర్కొంది ఎవరు? బయ్యారం ముందు గురించి పేర్కొంది ఎవరు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి పేర్కొంది ఎవరు? గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడింది ఎవరు? ఐటీఐఆర్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ గురించి, దాని గురించి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడింది ఎవరు? మేము 20,000 కోట్ల దాకా కూడా కేటాయిస్తే మీరు స్థలం ఇవ్వలేదని వాళ్ళు మాకు నిరాకరించరని చెప్పి వీళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ బిడ్డల ఉపాధి ఉద్యోగ అవకాశాలను కొల్లగొట్టి మీరు ఈ రోజు నీతులు చెప్తున్నారు. రాజ్యాంగం మార్చాలంటారు. అందుకే రాజ్యాంగం కాదు మార్చాల్సింది. ఫస్ట్ మీ ఇద్దరిని బీజేపీ, టీఆర్ఎస్ని మార్చాలి. దేశంలో మారిస్తేనే భారత రాజ్యాంగం హక్కులు, విలువలు కాపాడబడతాయి, ప్రజల విలువలు కాపాడబడతాయి. భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో కేసీఆర్ తప్పుల్ని ఎండగడితే వెంటనే వాళ్ళని జైల్లో పెడతారు. ఇదా వీళ్ళ పరిపాలన, వీళ్ళ నీతులు చెప్పేది. రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సవరణ చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం, అదృఢమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం. దృఢమైనటువంటి ఒక్క లక్షణం ఏమంటే రాజ్యాంగాన్ని సవరణ చేయడం కూడా కాదు, అదృఢమైనటువంటి మిళితమైనటువంటి సమ్మిళితమైన లక్షణం ఉంది. కాబట్టి సవరణలు చేసుకునే హక్కు ఉంది. అందుకే నీకు 18 ఏళ్ల ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకో. గతంలో 21 సంవత్సరాలకు ఉంటే
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేయటం మూలంగానే నీకు నాకు ఓటు హక్కు వచ్చింది 18 ఏళ్ళకి. Right. కాబట్టి అవసరం Yes, మేరకు ఇదే అంటున్నా నేను. రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవాలి కానీ రాజ్యాంగాన్ని తిరిగి రాస్తే మాత్రం ఎవరందరూ ఆ మాటలు వాళ్ళని మాత్రం రాజ్యాంగంలో లేకుండానే ప్రజలు తరిమి కొడతారు. ఇది రైట్ మాత్రం రైట్ ఒక్క నిమిషం రావు పద్మ గారు మాట్లాడతారు. రావు పద్మ గారు, అనేక దేశాలు కూడా రాజ్యాంగాన్ని సవరించుకుంటున్నాయి, మనకు కూడా ఇప్పుడు ఆ అవసరం వచ్చిందంటూ కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. సో బీజేపీగా మీరేం మాట్లాడతారు? ఎస్, మీ మ్యూట్లో ఉందండి, మీ ఆడియో మ్యూట్లో ఉందండి, ఆడియో మ్యూట్లో ఉంది. ఎస్, మీ ఆడియో అన్మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేయండి ఒకసారి. రావు పద్మ గారు మీరు మాట్లాడి వినపడట్లేదు, మీ మాట వినపడట్లేదని అన్మ్యూట్ చేయండి ఒకసారి ఆడియో. రావు పద్మ గారు మీరు ఆడియో చేయండి, కావాలి అన్మ్యూట్ చేయండి ఒకసారి. కేసీఆర్ గారు Right. రాజ్యాంగాన్ని సవరణ చేయాలనిలే, Yes. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి, రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి ఒక్కసారి కాదు పదే పదే మాట్లాడటం జరిగింది. ఎస్, అంటే ఆక్రోశాన్ని, తనకు ఉన్నటువంటి ఉక్రోషాన్ని వెళ్ళగక్కడం జరిగింది. Yes. అసలు దళిత ముఖ్యమంత్రి ఒక్క చేస్తా అని చెప్పి దళితుల్ని దగా రావు చేయడం పద్మ గారు జరిగింది. మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి, మీరు మాట్లాడి వినబడట్లేదు. ఎస్, రావు పద్మ గారు నా మాట మీకు వినపడుతుందా? మీరు ఆడియో అన్మ్యూట్ చేసుకోండి దయచేసి, మీ మాట వినపడట్లేదండి. మీ ఆడియో అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఎస్, ఫైన్. ఎస్ నరేష్ ప్రజాప్ చెప్పండి. అదే చెప్తా, ఎందుకంటే సవరణ చేస్తే సమస్య వచ్చేది కాదు. ఒక్క నిమిషం తనేది చెప్తుంది. ఎస్, మాట్లాడు. డిబేట్ లోకి వచ్చింది, ఎవరు లేదని మాట్లాడేది వినాలి కానీ మాట్లాడినంతసేపు ఒకరికొకరు గొడవ పడుకుంటే ఎస్, మీరు చెప్పండి అసలు వనరున్న ప్రభుత్వానికి మెదడు లేదు, చేసేంత తెలివి లేదు, తెలివి తక్కువ ప్రభుత్వం కేంద్రంలో అని చెప్పేసి కేసీఆర్ చాలా తీవ్రంగా మాట్లాడుతున్న పరిస్థితి. వినండి, అప్పుడు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడండి. Yes. ఊకే ఒకటే మాట్లాడకండి. ఎవరికి అవకాశం ఉన్నప్పుడు బీజేపీకి అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడేది వినండి. ఎస్ ఫైన్, మీరు ఇప్పటిదాకా ఆడియో మ్యూట్లో ఉండే మాట్లాడండి. రైట్ అదే మాట్లాడని చెప్పండి. ఒకటే రైట్ మాట్లాడండి. ఒకటండి, ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆయన పతనం స్టార్ట్ అయింది కాబట్టి ఆయనకు ఒక పిచ్చి లేసినట్టుగా, ఒక వెర్రితనంగా ఏ విధంగా మాట్లాడినో చూసినాం. బడ్జెట్ ప్రవేశపెట్టింది 1 గంటన్నర సేపు అన్ని చదివితే కేసీఆర్ గారు 1 గంటన్నర సేపు ఇక ఏ విధంగా మాట్లాడింది, ఒక పిచ్చి కుక్కలని, రండలని, పిచ్చి లేచిందని, ఒక ప్రధానమంత్రిని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా అండి? ఈ ముఖ్యమంత్రిని చూసుకొని ఏ విధంగా ప్రజలు కూడా అదే విధంగా మాట్లాడతారు కదా, నన్ను మాట్లాడతారు కదా. అంటే ఒక పద్ధతి లేదు, ఏమీ లేకుండా ఇలా కేవలం ఒక నిరాశ నిస్పృహల మధ్యన ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు. ఇలా నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటే 2 సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు 18 గంటల పాటు కష్టపడి ప్రజల కోసం ఆలోచిస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఇలా కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం 18 గంటల పాటు ఫామ్ హౌస్ లో పడుకొని ఇలా కుటుంబం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. కానీ ఇది అర్థం కాక ఏదో నరేంద్ర మోడీ గారు కుటుంబ సభ్యులకు పదవులు లేవు, నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులు పైసలు సంపాదించలేరు. ఒక్కటి, ఇలా నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఒక బడ్జెట్ ఏ విధంగా ఒక 25 సంవత్సరాల ముందు చూపుతోని బడ్జెట్ ను ప్రవేశపెడితే సంక్షేమం అభివృద్ధి 2 కలిపి పెట్టిండ్రు. ఇవాళ దాన్ని ఓర్వలేక మాట్లాడుతున్నారు. ఏదైతే బడ్జెట్ దాంట్లో ప్రతి దాంట్లో ఉంది, ఏమనంటే కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ మాట్లాడే దాంట్లో ప్రతి అబద్ధం. కాజ్పేట కోచ్ ఫ్యాక్టరీ గురించి దేనికైనా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడదాం. అసలు మీరు విభజన చట్టంలో ఏం పెట్టిండ్రో ఒకసారి చూసుకోండి. ఫిజిబిలిటీ ఉంటే తెలంగాణలో 6 నెలల్లో నివేదిక ఇవ్వమన్నాడు. మరి ఒక కమిటీ వేసింది కదా, మరి ఆ కమిటీలో మరి మీరు నివేదిక ఎందుకు ఇవ్వలే? మీరు 1200 ఎకరాల జాగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పిఓహెచ్ నిర్మాణానికి ఇద్దామని మాట్లాడిన టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు దొంగ నాటకాలు. ప్రతి మాట టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి మాట అబద్ధాల మాట. ఇవాళ చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు ఇవాళ కరోనా వ్యాక్సిన్ ఏ విధంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలను రక్షిస్తా ఉంటే ఇలా కేసీఆర్ గారు ఏ విధంగా ప్రతి దానిలో అంటే ఇచ్చేది నరేంద్ర మోడీ, ఆయన ఫోటో పెట్టుకొని ప్రతి దాంట్లో ఆయన కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఫోటో. అంటే ప్రతి దానికి ఈ విధంగానే అబద్ధాలు. అంటే ప్రతి దానిలో అబద్ధం ఆడుకుంటూ ప్రజలను మభ్యపెట్టి నేను 2 సార్లు అధికారంలోకి వచ్చిన 1000 కోట్ల రూపాయలు నేను సంపాదించిన
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ రీడైజనింగ్ ప్రాజెక్టులు అంటూ వేల కోట్ల రూపాయలు సంపాదించడం. నల్లధనం అని మాట్లాడింది కదా ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు. కరెక్టే, నల్లధనం గురించి మనం కూడా చర్చ పెట్టుకోవాలి. కేసీఆర్ గారి కూతురు కవిత దుబాయ్ లో ఏదైతే బూర్జ్ ఖలీఫా దాంట్లో పెట్టిందో కరెక్టే, వెలికి తీయాలి. కేటీఆర్ గారు ఎక్కడ పెట్టిందో వెలికి తీయాలి. నాయకులు ఎవరు పెట్టిందో బ్లాక్ ధనాన్ని వెలికి తీయాలి. ఈ విషయం మీద చర్చకు రావాలి కంపల్సరీ. అన్ని ఉట్టి మాటలు. ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక దురాలోచన. ఎందుకంటే అంబేద్కర్ గారి లాగా గొప్ప వ్యక్తిని నేను, అంబేద్కర్ లాగా నన్ను పొగడాలని ఈయన ఒక రాజ్యాంగం, కల్వకుంట్ల రాజ్యాంగం రాయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇవాళ ఒక ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా ఈ రాజ్యాంగంలో ఏదైతే ఉంటుందో దాన్ని మాకు అనుకూలంగా, అంటే కేసీఆర్ గారికి అనుకూలంగా, ఇవాళ కొడుకు అనుకూలంగా, బిడ్డకు అనుకూలంగా రాజ్యాంగం రాయాలనుకుంటున్నాడు. ఈ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారానే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు అయినావు, ఇన్నిసార్లు ఇవన్నిటికి కారణం అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఎందుకు మార్చాలనేది నీకు ఆలోచన వచ్చిందో ప్రజలందరికీ రావు పద్మ గారు, కేసీఆర్ ఏమంటారంటే ఒక మాట, జైలు పోతావు కాబట్టి, నువ్వు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నావు. తప్పకుండా దళిత జాతిని అవమానపరిచినావు. నువ్వు దళిత బంధు అన్నావు, దళిత బంధు ఇయ్యలే. ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ వాగ్దానాలు చేసి పిచ్చి మాటలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి, నాగార్జున సాగర్ ఎన్నికల్లో మభ్యపెట్టినావు, హుజరాబాద్ ఎన్నికల్లో మభ్యపెట్టినావు. ఏ విధంగా మభ్యపెట్టి దళిత బంధు ఇస్తానన్నావు, ఇప్పటికి ఇచ్చినవా? ఇలా నరేంద్ర మోడీ గారు ఏ వాగ్దానం చేయకుండా పేద ప్రజల కోసం, పేదకి ఇండ్లు ఉండాలి, రైతులు మంచిగా ఉండాలి, యువత మంచిగా ఉండాలి, ప్రతి దాని కోసం కష్టపడే వ్యక్తి నరేంద్ర మోడీ. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో వండుకుంటూ, ఫామ్ హౌస్ పాలన కొనసాగిస్తూ, ఒక కుటుంబ పాలన కొనసాగిస్తూ బీజేపీని మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్. రావు పద్మ గారు, మరి దేశాన్ని అమ్మడమే బీజేపీ పని ఏమన్నంటే మతాన్ని ముందటేసుకుంటారు, ఉపాధి హామీ లేదు, లేకపోతే విద్యా వైద్యం విషయంలో కోత విధించారు, నిధులు లేవు, మీరు చెప్తున్నటువంటి కరోనా సంక్షోభ సమయంలో మౌలిక వసతుల సదుపాయాల కోసం ఎట్లాంటి దూరదృష్టి లేదు, అసలు వీళ్ళకి సోయే లేదు, దేశాన్ని నమ్ముతారు లేదంటే మతాన్ని పిచ్చి లేపుతారు బీజేపీ వాళ్ళు అనేది ఒక చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. దీన్ని ఏమంటారు మరి? కరోనా వచ్చిన టైంలో కేసీఆర్ గారు ఎక్కడున్నారు, బీజేపీ నాయకులు ఎక్కడున్నారు, ప్రతి రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా కరోనా వచ్చిన వాళ్లకు ఏ విధంగా కల్పించాలి, రాష్ట్రంలో ఎక్కడైనా కరోనా వచ్చినప్పుడు పట్టించుకున్నారా అండి? పేదవాళ్ళు ఏ విధంగా చనిపోయినరు, నువ్వు పట్టించుకునేది లేకుండా ఇంకోటి ఆసుపత్రుల గురించి అని మాట్లాడుతున్నారు కదా. నేను ఈ వరంగల్ కు సంబంధించిన నాయకురాలిని కాబట్టి ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 8 ఆపరేషన్ థియేటర్లు కట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లతో నిర్మిస్తే 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 కోట్లు ఇవ్వడానికి 2015 నుంచి ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ పేద ప్రజలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓపెనింగ్ లేదు. ఎక్కడ కూడా ఇవాళ ఇక్కడ అవకాశం ఇచ్చిండ్రా అంటే ఏమన్నా భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారికి ఈ ప్రాంతంలో అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి అనేది కాదు. ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి కావాలని, తెలంగాణలో అభివృద్ధి కావాలని ఇలా వైద్యం గురించి పట్టించుకొని కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకొచ్చిందండి? ఇలా రాబోయే 25 తరాల వరకు 25 ఏళ్ల వరకు ఈ బడ్జెట్ ఉండాలనే ఒక ఆలోచనతో చేసిండు. ఇలా వైద్యం గురించి ఆలోచన చేసిండు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ కేసీఆర్ గారు మరి 30 కోట్లు ఇవ్వకుండా 4 ఏళ్ల నుంచి ఎందుకు కాలం ఎప్పుడు చేస్తున్నారో చెప్పమన్నాడు. POH నిర్మాణానికి కాజీపేటలో POH నిర్మాణానికి 350 కోట్ల రూపాయలు 2017లో ఇస్తే ఇప్పటి వరకు కూడా ప్లేస్ చూపెట్టకుండా కాలయాపన చేస్తూ ఇక్కడ ఉద్యోగాలు రాకుంటూ అన్ని దొంగ మాటలు, దొంగ వేషాలు ఈ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 2 నాయకులు కలిసి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు గెలిపిస్తే కొట్లాడాలి, కానీ అసెంబ్లీ మాట్లాడేది లేదు, ఇలా పార్లమెంట్ లో మాట్లాడేది లేదు. ఇక్కడ ఎంపీలు ఏమైనా మాట్లాడేది అండి? ఒక పార్లమెంట్ లో మనం మాట్లాడి మనం నివేదిక తయారు చేసి మా ప్రాంతానికి ఇది కావాలని ఒక నివేదిక ఇవ్వాలన్నా అవుతుంది. పార్లమెంట్ సెషన్స్ రేపు స్టార్ట్ అవుతున్నాయి, బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ రోజు మేము స్ట్రైకులు చేయాలి, ఈ రోజు ధర్నాలు చేయాలి, ప్రజలు మభ్యపెట్టి ఈ విధంగా వస్తుంది అండి. బడ్జెట్ లో మనకు కావాలంటే ఒక నివేదిక తయారు చేసుకొని నిన్ను ఎన్నుకున్నారు, ఈ ప్రజలు ఎన్నుకున్నందుకు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక నివేదిక తయారు చేసి ప్రజల పక్షాన కొట్లాడాలి. ఇలా నరేంద్ర మోడీ గారు పేద ప్రజల ఇండ్ల కోసం, రైతుల కోసం, యువత కోసం ప్రతి దానిలో బడ్జెట్ లో పెట్టిండ్రు. ఇలా ఏది కూడా ఇలా ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అది. సంక్షేమం, అభివృద్ధి 2 కలుపుకొని
బండికి 2 ఎడ్ల మాదిరిగా ఇలా బడ్జెట్ ను ప్రవేశపెడితే దాన్ని ఒక పిచ్చి మాట కానీ పద్మ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించినటువంటి ఏ ప్రతిపాదన కూడా కేంద్రము పెడచెవిన పెట్టింది, ఏ ఒక్క ప్రతిపాదన విషయంలో కూడా స్పందించలేదు, నిధులు ఇవ్వలేదని చెప్పేసి వాదిస్తుంది. మరి దీన్ని ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల ప్రతిపాదనలు పంపింది బడ్జెట్ సంబంధించి, కానీ రాష్ట్రానికి మొండి చేయ చూపింది అనేది ప్రభుత్వ వాదన. ఏమంటండి? రాష్ట్ర ప్రభుత్వము కొన్ని 1000 కోట్ల ప్రతిపాదనలు పంపింది, అయినప్పటికీ కూడా ఏ ఒక్కదాన్ని కూడా కన్సిడర్ చేయలేదు, మొండి చేయి చూపింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్నచూపు చూస్తుంది అనేది ప్రభుత్వ వాదన. అన్ని ఉట్టి మాటలు, నీళ్ళ మాటలు, ఉట్టి కేసీఆర్ మాటలు, నీళ్ళ మాటలు, అబద్ధాల మాటలు, ఆయన కుటుంబానికి అలవాటు, అందరికి అలవాటు. ప్రతిపాదనలు ఎందుకు చేయండి? ఈయన ఏ ప్రతిపాదన పంపినండి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చిందండి. ఈయన ఏ ప్రతిపాదన పంపినండి? POH ఇచ్చిందండి. ఈ ప్రాంతానికి హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ 3 పథకాలు ఇచ్చిందండి. ఇలా ఏ ప్రాంతం, గ్రామీణ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా ఇలా అభివృద్ధి జరుగుతుందంటే ఇలా ప్రతి అభివృద్ధి వెనకాల కేంద్ర ప్రభుత్వ వాటా, కేంద్ర ప్రభుత్వ నిధులు కాకుండా ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఉన్నాయండి. ఎక్కడైనా చర్చకు సిద్ధమా అండి? ఇలా ఉట్టి మాటలు, దొంగ మాటలు, ఏదైతే దొంగ మాటలు మాట్లాడి ఏ విధంగా ఇన్ని రోజులు కాలయాపన చేసిండో ఇప్పుడు కూడా గదే కదా. ఎందుకంటే నరేష్ ప్రజాపతి గారు వచ్చేదానికి ఎన్నో హామీలు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ ఏవి, ఇంటికి ఉద్యోగం ఏది, ఇవన్నీ నిన్ను అడుగుతాడని చెప్పి నువ్వు అబద్ధాలు ఆడుతా ఉన్నావు. నీ అబద్ధాలన్నీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ఏం వాగ్దానం చేశారు? ఇల్లు ఉండాలని, నేషనల్ హైవే 1900 కోట్స్ నేషనల్ హైవే భువనగిరి టు ఆరేపల్లి వరకు ఎక్కడ చూసినా ఇలా మోడీ గారు అభివృద్ధి రావు పద్మ గారు ఒక్క నిమిషం. నరేష్ ప్రజాపతి గారు మాట్లాడు. వారు మాట్లాడినటువంటి ఈ 10 నిమిషాల సమయంలో కూడా డబ్బా కొట్టుకోవడం తప్ప పెద్ద ప్రజలకు ఉపయోగపడే మాట ఒకరు కూడా చెప్పలే. వాళ్ళు ఎంతసేపటికి కూడా నరేంద్ర మోదీ గారు ఆహా ఓహో అని చెప్పడం తప్ప నీ రాష్ట్రానికి ఇప్పుడు నీకు అంత ఆయాస పడుతున్నావు కదా, పార్టీ గురించి, పార్టీని ఏదో అంటారని చెప్పి అంత ఆయాస పడుతున్నావు కదా, దాంట్లో ఒక్క శాతం కూడా తెలంగాణ మీద నీకు ప్రేమ ఉంటే ఆ రకంగా మేము మాట్లాడుతుండవు. ఒక్క మాటన తెలంగాణ కోసం మాకు ఇది రాలేదు అని మాట్లాడుతున్నారా? ఎంతసేపటికి కూడా మా మోదీ ఏదో అన్నారు, మా మంత్రి ఏదో అన్నారు తప్ప ఆ డబ్బాలు తప్ప ఆ డబ్బాలు కొట్టుకుంటారు. లేకపోతే మీరు ఇంతసేపు నీతో చాలా చెప్పారండి, నీతో చాలా చెప్పారు. మాట్లాడడం చెప్పారు, ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడడం చెప్పారు, మంచి విశ్వంతంగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మీరు చేసే పని అది. నిజంగా బీజేపీ పార్టీ వైఖరి ఆ రకంగా ఉంటుంది చెప్పే మాట అదే. మీరు ఇంతసేపు చాలా ఒకరు మాట్లాడద్దండి, పద్ధతి కాదండి, అట్లా మాట్లాడడం ఏం కాదని చెప్పారు. కానీ మీరు చేసే పని ఏంటంటే ఫస్ట్ నేర్చుకోండి మేడం, నేర్చుకోండి మేడం. మనం చెప్పగానే కాదు, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. మనం చెప్పడం చేసే విధంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు బీజేపీ కాంగ్రెస్ పరస్పరం మాట్లాడారు. వీళ్ళిద్దరూ ప్రజల్ని వంచుకుంటూ పాలిస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి, నాకు పద్మ గారు ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం పద్మ గారు. రైట్, ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా ప్రజలు పాలించమని అవకాశం ఇస్తే ప్రజల్ని నయవంచనకు గురి చేస్తున్నారు 7 ఏళ్లుగా కేసీఆర్, నరేంద్ర మోడీ. ఒక ఆయనేమో రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మేంత తేలిగ్గా ప్రభుత్వ రంగ సంస్థలు, కాంగ్రెస్ పార్టీ స్థాపించినట్టు సుమారు 400 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటి స్టేషన్లో ఛాయ్ అమ్మినట్టు అమ్ముకుంటూ పోతాడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఎయిర్ ఇండియా కాంగ్రెస్ పార్టీని జాతికి అంకితం చేసింది. జాతికి అంకితం చేసినటువంటి ఎయిర్ ఇండియాని మళ్ళీ టాటాలకు అప్పచెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? విలువైనటువంటి కేసీఆర్ విలువైనటువంటి ప్రభుత్వ భూములు పేదలకు పంచకుండా, మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వకుండా మైహోం రామేశ్వరరావుకి, మెగా కృష్ణారెడ్డిలకే కట్టబెడుతున్నారు. ఈ విధంగా ఇద్దరు కూడా అభివృద్ధిని మర్చిపోయి ఇష్టారాజ్యంగా పతాక శీర్షికలో వార్తలు రాసుకుంటూ, టీవీలలో మాట్లాడుకుంటూ, కాలయాపన చేస్తూ ఇలా రాజ్యాంగం మీద గురిపెట్టి ప్రజా సమస్యలను పక్కదారి పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ ద్వంద్వ నీతిని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళ వల్ల దేశానికి నష్టమే జరిగింది తప్ప దేశానికి లాభం జరగలేదు. దేశం అప్పు ఎంతున్నది? సుమారు దేశ జనాభా 139 కోట్ల పైచీలకైతే కాంగ్రెస్ పార్టీ 25 లక్షల కోట్ల బడ్జెట్తో బీజేపీ నరేంద్ర మోడీ చేతిలో పెడితే
ఇవాళ 55 లక్షల కోట్ల అప్పుని వాళ్ళ చేతులు అప్పు చేస్తే ఒక నరేంద్ర మోడీ గారే 80 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసి ఇవాళ దేశాన్ని అప్పుల ఊపిలో ముంచారు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. నిరుద్యోగ సమస్యని పెంచి పోషణ జరిగింది. నరేంద్ర మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారంటే కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అబద్ధాలు ఆడి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. అసలు ఒడ్లు కొనలేని కేసీఆర్ మరి బియ్యం సేకరించలేని నరేంద్ర మోడీలకు పాలించే హక్కు ఉన్నదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. రైట్, ఒక్క నిమిషం నరేష్ ప్రజాపతి గారు, ఒక్క నిమిషం. ఇక్కడ కాంగ్రెస్ వాదన ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ కూడా దొందే. అటు బీజేపీ చేసినటువంటి ఉచ్చులోనే టీఆర్ఎస్ పడింది. బీజేపీ ఏదైతే చెప్తా ఉందో వాళ్ళ ఆలోచననే కేసీఆర్ కూడా ప్రతిపాదిస్తున్నారు. భూస్వాములకు అట్లాగే పెట్టుబడిదారుల కోసమే ఈ కొత్త రాజ్యాంగం కోరుతున్నారనేది కాంగ్రెస్ వాదన. ఎస్ ఒక్క నిమిషం రావు పద్మ గారు, ఒక్క నిమిషం. టీఆర్ఎస్ నుంచి స్పందించిన తర్వాత టీఆర్ఎస్ స్పందించిన తర్వాత మీరు కూడా మాట్లాడచ్చు. ఒక్క నిమిషం రావు పద్మ గారు. రైట్, నరేష్ గారు మాట్లాడండి. ఎస్ ఒక్క నిమిషం నరేష్ ప్రజాపతి గారు మాట్లాడండి. పెట్టుబడిదారుల కోసమే కొత్త రాజ్యాంగం కోరుతున్నారా అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది అనేది మీరు చేసిన డిబేట్ వల్ల అర్థమవుతుందండి దేశ ప్రజలకందరికీ కూడా. ఇంకా వేరే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటని, కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటని, బీజేపీ ఏమో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటని, ఇవి తప్ప వాళ్లకు దేశానికి ఇది చేయాలి, లేకపోతే ఇది ఈ రకంగా మేము అభివృద్ధి చేసినాము, మేము ఈ రకంగా మేము బడ్జెట్ కేటాయింపులు చేసినాము, మేము అది చేసినాము. గతంలో కిషన్ రెడ్డి గారు కూడా ఇదే రకంగా మాట్లాడారు. ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదు, మేము అందుకే ప్రకటించలేని చెప్పి మేము క్లియర్ కట్ గా అన్ని ప్రూఫ్స్ తో చూపించినాం. మీరు రెడీగా ఉన్నాము, మేము అన్ని చేసినాము, మీకు ఎక్కడా కూడా అంత రెడీ ఉందని చెప్పి. తర్వాత ఢిల్లీకి పోయి ఏం మాట మాట్లాడండి, ఇక్కడ ఫీజిబిలిటీ లేదు, మాకు అవకాశం లేదు, మేము చేయలేము, మేము దాన్ని విరమించుకుంటున్నాం, లేదా మేము వెనక్కి పోతున్నాం అని చెప్పి మాట్లాడారు. ఎందుకండి అబద్ధాలు మాట్లాడడం? అయినా బీజేపీ పార్టీ నాయకుల నుంచి అంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళు ఎంతసేపటికి కూడా అబద్ధాలను వీటికి కవర్ చేయడానికో మాట్లాడడానికో తిమ్మి చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప వీళ్ళు ఎక్కడా కూడా నిజాన్ని ఒప్పుకోవడానికి లేదా చేసినటువంటి వాటి నిజాలను కూడా ఎక్కడ చేసిన ప్రయత్నం నిజంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా కనీసం 1% మీరు తెలంగాణ మీద ప్రేమ ఉంటే మీరు ఆ రకంగా మాట్లాడేవారు కాదు. మీకు ఎంతసేపటికి కూడా తెలంగాణ కేసీఆర్ గారు మీరు పెట్టారు అని చెప్పి మాట్లాడుతూ తప్ప తెలంగాణకు మీరేం చేసాం చెప్పండి. తెలంగాణకు మీరు చేసిన అభివృద్ధి లేకపోతే చెప్పండి. ఎందుకంటే తెలంగాణలో ఏమండి ఇది రామదాస్ గారు వాళ్ళే చెప్తున్నారు డిస్టర్బ్ చేయలేదు, వారే అట్లా మాట్లాడండి. ఆయన వాదన చెప్పండి, ఆయన వాదన చెప్పిన తర్వాత మనం మీకు అవకాశం వస్తుంది. ఒక్క నిమిషం రావు పద్మ గారు, ఆయన మాట్లాడనివ్వండి, వాళ్ళ అభ్యంతరాలు ఏంటో ఆయన చెప్పనివ్వండి. రావు పద్మ గారు ఒక్క మాట. ఇలా 2 పార్టీలు ఒకటేసారి కదా అధికారంలోకి వచ్చినాయి. కేసీఆర్ గారికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నరేంద్ర మోడీ గారి ఆస్తులు, కేసీఆర్ గారి ఆస్తులు ఒక్కసారి బీజేపీ 4,800 పైసలకి ఎట్లా వచ్చింది? 137 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆస్తి 500 కోట్లు ఇక్కడే కనబడుతుంది. మీ యొక్క పరిపాలన ఏంటో, మీరు ఏ విధంగా పరిపాలిస్తున్నారో, కార్పొరేట్ శక్తులకు ఏ విధంగా ఊతం ఇస్తూ మీరు లాభపడుతున్నారో ప్రజలందరూ కూడా అర్థమైపోతుంది. రైట్, ఒక్క నిమిషం రావు పద్మ గారు. ఎస్ ఒక్క నిమిషం, వాళ్ళ అభ్యంతరాలు ఏంటో ఒకసారి వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్తారు కానీ. రైట్, ఎస్ నరేష్ ప్రజాపతి గారు. రైట్, ఇలా బీజేపీ ఆస్తులు దేశంలో అన్ని పార్టీల కన్నా అత్యధికంగా ఉన్నాయి మేడం గారు. 4,807 కోట్ల పైసలకు ఆస్తులు ఎట్లొచ్చినాయి బీజేపీకి 7 ఏళ్లలో? కాంగ్రెస్ పార్టీ 137 సంవత్సరాలుగా పరిపాలిస్తే, అధికార పార్టీ స్థాపిస్తే మోతీలాల్ నెహ్రూ అందరూ కూడా వాళ్ళ ఆస్తుల్ని కూడా దారబోస్తే 500 కోట్లు మాత్రమే ఆస్తుంది. ఇలా బీజేపీకి 4,807 కోట్ల పైసలకు ఆస్తి ఏ విధంగా వచ్చిందో ప్రజలందరూ సమాధానం చెప్పడం ముందు. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దాని గురించి చెప్తారు. కానీ నరేంద్ర మోడీ గారు అప్పు తెచ్చిండు, 80 లక్షల కోట్లు అప్పయింది. 16 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు ఒక్క నరేంద్ర మోడీ గారే వాళ్ళని మించి 80 లక్షల కోట్లు అప్పు చేసిండు.
ఇలా బీజేపీ ఆస్తి ఎంత 4,807 కోట్లు పైకి ఎట్లా పోయింది అంటే ఎంతమంది కార్పొరేట్ శక్తుల్ని బెదిరించి మీరు లాక్కున్నారు, వాళ్ళ ఆస్తులు మీరు లాక్కున్నారు. అందుకే వాళ్ళు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చే విధంగా కుట్రలు చేస్తున్నారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ కుట్ర తిప్పి కొడుతుంది. రైట్, ఒక్క నిమిషం మీరు చేసిన అభ్యంతరాల ఆరోపణల మీదే టీఆర్ఎస్ స్పందిస్తుంది. ఒక్క నిమిషం రావు పద్మ గారు, వాళ్ళు మాట్లాడే అవకాశం మీరు కూడా ఇవ్వాలి. టీఆర్ఎస్ నుంచి నరేష్ ప్రజాపతి గారు, ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి వాదన కావచ్చు, ఆరోపణలు కావచ్చు, దీనిపై మీరేమంటారు? ఇందాక చెప్తున్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం రాజ్యాంగం మార్చాలనేదా, లేదంటే కేసీఆర్ భయభ్రాంతులకు గురయ్యే ఇట్లాంటి వ్యవహారాలన్నీ ముందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా మరోవైపు బీజేపీ కూడా భావిస్తోంది. బీజేపీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా, రాచరిక పాలన కోసం ఇదంతా చేస్తున్నారనేది కూడా మరోవైపు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. దీనికి సూటిగా సమాధానం చెప్పండి నరేష్ ప్రజలు. ఒక్కటండి, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, తీర్పు ఇచ్చేది ప్రజలు. మేము ఈరోజు అధికారం లేవు. అధికారంలో ఉన్న వాళ్ళు ఆ మాట మాట్లాడడానికి అయినప్పుడు వాళ్ళ స్పందన ఈ రకంగా ఉంటుంది. మేము చెప్పిన మాట ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే మా యొక్క పార్టీకి మా కూటమికి ప్రజలు మద్దతుగా నిలుస్తారు. దానివల్ల తద్వారా మేము దేశాన్ని పాలించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేనప్పుడు వీళ్ళు ఎందుకు భుజాల గుమ్మడికాయ దొంగ అంటే భుజాలను తడుపుకుంటుందని బీజేపీ పార్టీ నీతి ఆయోగ్ సిఫారసు చేసిన 24,000 కోట్ల మిషన్ భగీరథమని మరి ఎక్కడ పోయిందండి? ఇప్పుడు రావు పద్మ గారు చెప్తున్నారు, గొప్ప మాటలు చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఈ ఆలోచన రావట్లేదండి? ఎందుకు రాష్ట్రం కోసం ఎందుకు వాళ్ళకి ఈ ఆలోచన రావట్లేదు? ఎందుకు మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఎందుకు మాట్లాడట్లేదు? మరి ముంబైకి గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ పోయినప్పుడు మన హైదరాబాద్కి ఎందుకు రావట్లేదు చెప్పి వాళ్ళ ఆలోచన ఎందుకు రావట్లేదండి? ఎంతసేపటికి కూడా ఉన్నదే చెప్పింది చెప్పుకుంటా పోతా ఉంటాం. మేము చేసేది ఏం లేదు. ఎంతసేపు కూడా ఉన్న మైలేజ్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ వస్తుందని చెప్పేసి అనుకూలంగా మాట్లాడుకుంటూ ముందుకు పోతా ఉంటాం. గతంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా పూర్తి అసత్యాలు. మేము ఎన్నో డిబేట్లు కూడా ప్రూవ్ చేసినాం. మళ్ళీ ఒకసారి చేయమంటే నేను సిద్ధంగా ఉన్నా. వారు చేసినటువంటి కాజీపేటకు మీరు నిజంగా మీరు ల్యాండ్ కేటాయింపులు చేస్తే నేను చేస్తామని చెప్పి మీరు మీ మాటగా కేంద్ర మంత్రి గారితో రేపు మార్నింగ్ ఒప్పించండి. దానికి మేమంతా కూడా మా పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉంటాం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉంటాం. ఆయన తోక ముడుచుకొని పోయి గతంలో ఎన్నోసార్లు మాట సందర్భాలు చూసాము. అంటే నేను మొదట్లోనే చెప్పాను, డిబేట్ మొదట్లోనే చెప్పాను, నేను బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్రంలో ఏం జరుగుతుందో అవగాహన లేనటువంటి నాయకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ఇస్తే దాన్ని వాళ్ళకి ఇక్కడ అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు తప్ప వీళ్లకు పూర్తి స్థాయిలో పట్టు లేదు. అదే మాట చెప్పారు కేసీఆర్ గారు. ఇంకా దాంట్లో తప్పే ఉందండి. ఈ నాయకులకు అవగాహన లేదు, ఈ నాయకులు అట్లే మొత్తుకుంటా ఉంటారు కాబట్టి మీకు కుక్క ఉరుకుతుందని అన్నట్టుగా మేము భావిస్తూ ఉంటాం అని మాత్రం చెప్పారు కదా. దీనికి తప్పే ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి రాష్ట్రాన్ని ఈ రకంగా మనం ముందు తీసుకుపోదాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశాన్ని సాకేటటువంటి 5 రాష్ట్రాల్లో టాప్ 5 తెలంగాణలో ఉంది. మరి అంత సంపద మనం దేశానికి ఇస్తున్నప్పుడు మనకెందుకు మన వాటర్ తెచ్చుకోవద్దు? మీరు ఇచ్చే వాటినే గొప్పగా పెద్ద భూతద్దాలు పెట్టి చూపిస్తున్నారు కదా. దానికంటే డబల్ మనం ఈరోజు కేంద్రానికి మన ఆర్థిక వనరులు మనం కేంద్రానికి ఇస్తా ఉన్నాం. దాని మీద ఎందుకు మాట మాట్లాడలేరు? మీరు మన రాష్ట్రానికి ఎందుకు రావాలని చెప్పి మాట మాట్లాడలేరు? ఎంతసేపటికి మేము వీధి దీపాలు ఇచ్చాం, ఎల్ఈ లైట్లు ఇచ్చాం, కరోనా ఇచ్చాం. కనీసం పార్టీలపై వ్యతిరేకత ఉండొచ్చు, మీకు టీఆర్ఎస్ పార్టీలపై వ్యతిరేకత ఉండొచ్చు, బీజేపీపై వ్యతిరేకత ఉండొచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉండొచ్చు, కానీ రాజ్యాంగంపై ఎందుకు ఇంత వ్యతిరేకత అనేది ఒక వాదన వీళ్ళ వైపు నుంచి. ఒక్కసారి దాని మీదకి వస్తాను. ఒక్క మాట చివరిగా ఏమంటా అంటే కరోనా వ్యాక్సిన్ గొప్పగా బీజేపీ పార్టీ నాయకులు కరోనా కష్టకాలంలో కనీసం ఒక రాష్ట్రం నుంచి వాళ్ళ సొంత ప్లేస్లకు పోవడానికి కూడా రైల్వే ఉండి కూడా రైల్వే ఛార్జీలు రాష్ట్రాలతో పెట్టినటువంటి ఘనత ఈ బీజేపీ పార్టీది. కనీసం వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేసే పరిస్థితితో వాటికి ఏమి నష్టపరిహారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తున్నటువంటి మెగా పార్టీ మీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరు ఏదో గొప్ప చేస్తూ ఉన్నాము, ఎవడో చేసిన దానికి ఇక్కడ హైదరాబాద్ లో సంస్థలో తయారైనటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఏదో మీకు గొప్ప చేసినాం, అందరికీ ఏదో డిస్ట్రిబ్యూట్ చేసినాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తారు తప్ప బీజేపీ పార్టీ నాయకులు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు లేకపోతే యావత్ దేశానికి కూడా ఈ రోజు మీరు కరోనా కష్టకాలంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసకులు తరలించారా? దాని యొక్క రైల్వే ఛార్జీలు కూడా ఎవరు పెట్టుకున్నారు? అది మీరు ఆలోచించుకోండి. ఎంతసేపటికి కూడా మంచి జరిగితేనే మొత్తం మా ప్రభుత్వంలో మంచి జరిగింది, చెడు జరిగితే రాష్ట్రాల మీద నెట్టేయడము ఇది మీకు పరిపాటిగా సాగిపోయింది తప్ప ఇంకా ముందు అది చెల్లదు.
తెలంగాణ ప్రజానికానికి పూర్తిగా, తెలంగాణ ప్రజానికంతో పాటు దేశ ప్రజానికానికి కూడా పూర్తిగా అర్థమైపోయింది. బీజేపీ పార్టీ వల్ల ఏం జరిగేది లేదు. కేవలం వాళ్ళు ముందు చూపించినట్టుగా, బయట చూపించినట్టుగా లోపల లేకపోతే ఆర్థిక అభివృద్ధి లేదా జీడీపీ పెరుగుదల ఎక్కడ కనిపించదు. కేవలం మాటల వరకే, మాటల మాంత్రికుల లెక్క మాట్లాడుతూ దేశానికి ఒరగబెట్టింది ఏం లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నల్లధనాన్ని మీరు తీసుకురావడానికి ఏ ప్రభుత్వం అడ్డం పడింది, ఏ చట్టాలు అడ్డం పడ్డాయి అది చెప్పండి. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తా అన్నారు. మరి అది ఎవరు అడ్డం పడ్డారు? ఏ దేశం అడ్డం, ఏ రాష్ట్రం అడ్డం పడ్డది, ఏ సీఎం అడ్డం పడ్డాడు? అది సూటిగా చెప్పండి మీరు. ఛానల్ ఉందో ఈ ఛానల్ ద్వారా చర్చకురా, ఒకసారి కాకిపేటకురా, ఏం జరిగింది ఇలా ఏదైతే తెలంగాణ విడిపోయిన తర్వాత విభజన చట్టంలో ఏమని రాసిండ్రు ఒకసారి నువ్వు చదివినవా అసలు విభజన చట్టాన్ని? విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతంలో కాకిపేటను కూడా రాయలేదు. విభజన చట్టంలో విజిబిలిటీ ఉంటే 6 నెలల్లో నివేదిక ఇవ్వమని విభజన చట్టంలో ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ రైల్వే కోచ్ కు, కాజీపేట రైల్వే కోచ్ కు ఫీజిబిలిటీ ఏంటంటే, రైల్వే కోచ్ కు ఫీజిబిలిటీ దేనికి? రైల్వే కోచ్ కు ఫీజిబిలిటీ దేనికి? బయ్యారం గురించి చెప్పండి, ఆ కమిటీలో విశ్వవిద్యాలయం గురించి చెప్పండి. ఇద్దరు సమాజంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి తీసుకున్నారు. కానీ మీరు స్థాపించిన చోట కంటే బయ్యారంలో పెడితే తక్కువ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ తక్కువైందని చెప్పేసి ఎన్నో సంస్థలు చెప్పినాయి. దానికి సమాధానం మీరేం చెప్తారు? గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు రాలేదు? ఐటీఐ చెప్తున్నారు. ఐటీఐ ఎక్కడ పోయింది? 50 లక్షల మంది ఐటీఐఆర్ ఎందుకు తీసుకురాలేకపోయారు? కాంగ్రెస్ పెట్టిన దాన్ని. రావు పద్మ గారు, కేసీఆర్ కూడా అదే అంటున్నారు, కేంద్రం సంపాదన అంతా ఏడిపోయింది అంటున్నాడు. బీజేపీ పార్టీ ఎందుకు వెనక్కి తీసుకుంది? దాని మీద సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. కాకిపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడైనా చర్చకురా. వెంటనే పద్మ గారు ఎన్ని వదిలిపెట్టండి. రజిత్ కుమార్ ఐఏఎస్ రజిత్ కుమార్ కృష్ణారెడ్డి ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఎప్పుడు జైల్లో పెడతారు? మీ నడ్డా గారు ఢిల్లీ వచ్చి మొన్న ఏం మాట్లాడారు? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కి ఏకంగా మారింది, భారీ అవినీతి జరిగింది, కేసీఆర్ ని జైల్లో పెడతామన్నారు. ఎప్పుడు పెడతారు చెప్పండి? దీనికి సమాధానం ఉండదు. ఉత్తుగా మాట్లాడతారు, సమయం వృధా చేస్తారు. మాట్లాడితే కేసీఆర్ ని రేపు జైల్లో పెడతాం, మాపు జైల్లో పెడతాం అని చెప్పి హనుమంతుడి పెళ్లి ఎప్పుడంటే రేపు మాపని వాయిదా వేసుకున్నట్టు కేసీఆర్ ని కాపాడుకుంటూ పోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కళ్ళ ముందు సాక్ష్యం ఉంది, చర్యలు తీసుకుంటారు. దాని గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఏం చేసినావు? ఏం చేస్తున్నావు? ఏమైనా పద్మగారు కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నా. పద్మగారు ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడుతున్నావు? ట్రైన్ చార్జెస్ ఇవ్వలేదు కేంద్రం. పద్మగారు ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ అవకాశం ఒక మాట, మీరు ఒక మాట, నేను ఒక ప్రశ్నిస్తా, సమాధానం చెప్పండి. పద్మగారు ఇవన్నీ ఉత్తుత్త మాటలొద్దండి. పద్మగారిని ఒక నేను ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పండి. ప్రజలందరికీ అర్థమైపోద్ది, భారత్ టుడే ప్రజలందరూ కూడా అర్థమైపోద్ది, చూసే వాళ్ళందరూ కూడా. పద్మగారు ఒక నిమిషం మీరు వినండి. ఒక మాట పద్మగారు వినండి. పద్మగారు వినండి. ఇప్పుడు మీరు కేసీఆర్ అవినీతి పరుడు అంటారు. నడ్డా గారు మొన్ననే హైదరాబాద్లో ల్యాండ్ గాంగ్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కి ఏటీఎంలా మారింది, భారీ అవినీతి జరిగింది, త్వరలోనే విచారణ జరుపుతాం, జైలుకు పంపుతాం అన్నారు. నడ్డా గారు వచ్చి పోయి కూడా 30 రోజులు అవుతుంది. ఈ అంశాల్లో మీరు చిత్తశుద్ధి చూపించండి ఫస్ట్. ఎందుకంటే రజిత్ కుమార్ గారు చెప్పండి, రజిత్ కుమార్ గారు పిట్కోకి పాల్పడ్డారు. తన కూతురి వివాహంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ అయినటువంటి మెగా కృష్ణారెడ్డితో ఖర్చు పెట్టించారు. ఇది అవినీతి. దీనిపైన విచారణ జరుపుతారా? కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను, అది సమాధానం చెప్పండి. దానికి ఒక సిస్టమ్ ఉంటది, మన రాష్ట్ర నాయకత్వం ఉంటది, కేంద్ర నాయకత్వం ఉంటది. ఏ విధంగా జైల్లో పెడతామని ఎప్పుడు పెడతారు? జైల్లో ఆధారాలు ఉన్నాయి. న్యూస్ మినిట్ అనేటువంటి కథ ఆంధ్ర వెబ్సైట్ సాక్ష్యాధారాలతో ప్రచురించింది. దాని గురించి చెప్పండి. మీ నడ్డా గారు మాటకు విలువ లేదా? మీ బండి సంజయ్ గారు మాటకు విలువ లేదా? నరేష్ గారు మీరు ఆ రావు పద్మ గారి మాటల్లో అర్థం వినండి. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే
రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకోవాలట, నేను తెలంగాణ దేశ ఉద్యమం నాయకత్వం చేసిన నిర్ణయించుకోవాలట, కేంద్ర తెలంగాణ ప్రభుత్వాలు కాదు. అంటే తెలంగాణ దీన్ని బట్టి TRS జాతీయ పార్టీ సంస్థలని ఏ రకంగా కొల్ల దుర్వినియోగపరుస్తున్నారో కొట్టాలో ప్రజలకు తెలంగాణ చెప్పకనే చెప్పిన మాట వాస్తవమా కాదా? వారు చెప్పిన మాట ఏంటంటే ఏం నిర్ణయించుకోవాలన్నా కూడా మా రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం మాత్రం నిర్ణయించుకోవాలి అనే మాట మాట్లాడుతూ ఉన్నారు కదా. తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అండి, మీ పార్టీ నాయకత్వం కాదు, మీ రాష్ట్ర నాయకత్వం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మా నరేంద్ర మోడీ గారు ఏం చేయాలో చేస్తారు. మీలాగా అవినీతి ఏం చేస్తారో చేస్తాడు. కోట్ల రూపాయలు ఏం చేశారు? లేదు. వాళ్ళు ఉన్న కేసులనే కాపాడుకుంటూ పోతున్నారు. ఇంకేం చేస్తారు? ప్రజలందరూ కూడా రైట్, రైట్. అర్థమైపోయింది. ఒక్క నిమిషం అండి. మీరు ఒకటే ఒకళ్ళొకళ్ళు కాపాడుకుంటూ ముందుకు పోతున్నారని. రైట్, ఒక్క నిమిషం. రైట్, మనోత్రయ్ గారు ఒక మాట. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా కేసీఆర్ అనుకున్నట్టు రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందంటారు? చివరిగా కంక్లూడ్ చేయండి. రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. మౌలిక సూత్రాలని మార్చలేరు. అందులో కొన్ని నిబంధనలను సవరణ చేసుకుంటూ పోవడమే తప్ప రాజ్యాంగం మార్చే శక్తి ఎవరికి లేదు. ఈ ప్రాంతీయ పార్టీ గింత పార్టీ, ఆ పార్టీ మామూలు పార్టీ, చేమంత పార్టీతో సాధ్యమైందా? పార్లమెంట్లో అది కూడా సవరణ చేయాలన్నా సరే 7వ షెడ్యూల్లో కూడా ఇట్లా సవరణ చేయాలన్నా లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ కలిసి 3/4 వంతు లేదంటే 2/3 వంతు మంది మెజారిటీ సభ్యుల అభిప్రాయంతోనే సవరణ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ రాజ్యాంగాన్ని మార్చే సత్తా కానీ అర్హత కానీ ఏ పార్టీలకు కూడా లేదు. రైట్, రైట్. నరేష్ ప్రజాపతి గారు, చివరిగా ఫ్యూడల్ ఆలోచన ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఇట్లాంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి మార్పులకు సంబంధించినటువంటి చర్చలు ఎవరెత్తున్నారు, ఇంకా రకరకాల మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి విపక్షాలన్నీ కూడా ఒక ఆరోపిస్తున్న పరిస్థితి. చివరిగా మీరు కన్క్లూడ్ చేయండి. అసలు మీ అసలు ఉద్దేశం ఏంటి? కేసీఆర్ అన్న మాటలున్న అంతరార్థం ఏంటో మీరు ఒకసారి డీటెయిల్గా చెప్పండి. రాజ్యాన్ని తిరగరాద్దామంటే మీరు 105 సార్లు అమెండ్మెంట్ ఏ రకంగా చేసారో ఆ 105 సార్లు చేయడానికి 75 సంవత్సరాలు పట్టింది. ఆ 75 సంవత్సరాల్లో ఇప్పుడు రీసెంట్ గా చేసిన వాటి వల్ల ఎంతో నష్టం జరుగుతుంది కదా ప్రజలకు. ఆ నష్టాన్ని జరిగే విధంగా మళ్ళీ ముందస్తుగా మళ్ళీ ఒక 100 సంవత్సరాలు సరిపడే విధంగా మౌలిక సూత్రాలు ఎవరు కాదనరు. అంబేద్కర్ రాసిన వాటిని ఎవరు కదిరేయలేరు. ఎవరు ఆయన చిరస్మరణీయుడు తను. కాబట్టి అది ఎప్పటికీ ఉంటారు. అంబేద్కర్ గారి పేరు, అంబేద్కర్ రాజ్యాంగం అది ఎప్పటికీ ఉండేదే. కానీ ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో అది ఒక్కొక్కటిగా కాకుండా మెజారిటీ వాటిని ప్రజలకు భాగస్వామ్యం చేసే విధంగా, ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా. కేసీఆర్ కూడా అన్నాడు రాజ్యాంగం వల్లే నాకు పదవులు వచ్చే 50 ఏళ్ల నుంచి నేను కూడా అనుభవించాను కాబట్టి దేశ ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలకు ఆటంకం కలగకుండా విధంగా ఉండాలని చెప్పి మాత్రం చెప్పినటువంటి మాటను రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి స్పష్టంగా మాట్లాడారు. అందుకే ఈ వివాదం మొత్తం కూడా. రైట్, రైట్. ఎనీహౌ మొత్తం మీద రాజ్యాంగం అనేది ఒక దిక్సూచి లాంటిది. ప్రభుత్వాలకు ఏదైతే చేయాల్సినటువంటి కార్యక్రమాలు అమలు కావచ్చు, అట్లాగే మిగతా పౌర సమాజానికి కావాల్సిన అవసరాల విషయంలో రాజ్యాంగం స్పష్టతతో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు నరేష్ ప్రజాపతి గారు, రావు పద్మ గారు, అట్లాగే మానవతరాయ్ గారు. ఇది మొత్తం మీద అయితే బడ్జెట్ ప్రతిపాదనకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు కావాల్సిన విషయాలు కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, దాని గురించి రాజకీయ పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేసీఆర్ ఏదైతే కొత్తగా ఈ రాజ్యాంగం సంబంధించినటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారో అది కూడా కొత్త చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. దీన్ని కూడా మిగతా పార్టీలు ఎట్లా దేశవ్యాప్తంగా దీనికి ఎట్లా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ చర్చ. థ్యాంక్ యూ.